కత్తెర పురుగు సమస్య చూడ్డానికి చాలా చిన్నగానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి పంటపై దాడి చేస్తే రైతుకు కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇది ఏ పంటలకు సోకుతుంది? దీని నివారణ చర్యలపై నిపుణుల మాటల్లో మరింత వివరంగా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంటల్లో వరి తర్వాత రైతులు ఎక్కువగా సాగు చేసే పంట మొక్కజొన్న. అలాంటి మొక్కజొన్న పంటలో రైతులను కత్తెర పురుగు సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. కత్తెర పురుగుల దాడితో పచ్చని మొక్కలు నేలమట్టమవుతున్నాయి. రాత్రికి రాత్రే మొక్కలను నరికివేసే ఈ పురుగుల వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది. పొలాల్లో నీరు నిల్వ ఉండటం, మట్టి తడిగా ఉండటం కత్తెర పురుగుల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని నిపుణులంటున్నారు. మరి ఈ కత్తెర పురుగు పంటకు ఎలా సోకుతుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ముందస్తు చర్యలతో పాటు పంటను కాపాడుకునే విధానాలపై కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్న రామ్ ప్రసాద్ గారి సలహాలు, సూచనలను తెలుసుకుందాం. ఈ మొక్కజొన్నలో మరి ప్రస్తుతము కానీ అలాగే ఈ ఖరీఫ్ పంటలో కానీ చాలా చోట్ల మనకి మొక్కజొన్నలో కత్తెర పురుగు అనేది ఎక్కువ మొత్తంలో కనబడడం జరిగింది. అయితే ఏంటంటే మరి ఈ సంవత్సరం కూడా మనకు మొక్కజొన్న సుమారుగా మనకు ఈ ఖరీఫ్లో 20 లక్షల హెక్టార్లో విత్తుకోవడం కూడా జరిగింది. సో మరి ప్రస్తుత తరుణంలో మరి మొక్కజొన్నలో మరి ఈ కత్తెర పురుగు గురించి మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా మరి మనకు ఉన్న ప్రధాన పంటల్లో వరి తర్వాత గోధుమ తర్వాత ఈ మొక్కజొన్న అనేది ప్రధాన ఆహార పంటగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే చాలా పారిశ్రామిక ఉత్పత్తుల్లో మనకి మొక్కజొన్నను కూడా చాలా చోట్ల ఉపయోగించడం అనేది జరుగుతున్నది. మరి ఇటువంటి ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ మొక్కజొన్నను మనకి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కత్తెర పురుగు ఆశించి ఈ మొక్కజొన్నలో దిగుబడులను ముఖ్యంగా విపరీతంగా నష్టాన్ని కలుగజేస్తున్నది. మరి దీన్ని చూసుకున్నట్టయితే ఇది పంట తొలి దశ నుండి కూడా చివరి దశ వరకు కూడా పంటను ఆశించి నష్టం కలిగిస్తున్నది. మరి దీని ఉధృతి గల కారణాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా దీనికి ఉన్న మనకి ఈ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది సుదూర దూరాలు అంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణించగలదు. తర్వాత ఏంటంటే దీనికి ప్రత్యుత్పత్తి సామర్థ్యం కూడా చాలా విపరీతంగా ఉండము. ఇంకోటి ఏంటంటే దీని జీవిత చరిత్రలో కోశస్థ దశ అనేది లేకపోవడము. సర్వసాధారణంగా మనకి పంటలో నిద్రావస్థ అనేది కోశస్థ దశలో నిద్రావస్థ అనేది లేకపోవడం అనేది దీనికి ఒక ముఖ్య కారణం కూడా చెప్పుకోవచ్చును. అలాగే దీనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టయితే దీని ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఒక్క రాత్రే మనకి దాదాపుగా సుమారుగా 100 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించే సామర్థ్యం కూడా ఉన్నది. ఒకవేళ దీనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టయితే ఈ మొక్కజొన్న సీజన్ మొత్తం అన్ని సీజన్లో కూడా మొక్కజొన్నను పంట తొలి దశ నుండి చివరి దశ వరకు కూడా ఆశించి నష్టం కలిగజేసే ఒక సత్తా ఉన్నది. ఇటువంటి కారణాల వల్ల దీన్ని మనము అధిగమించడం అనేది దీన్ని నియంత్రించడం అనేది కష్టసాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇక దీని యొక్క పురుగు నష్టపరిచే విధానాన్ని మనం చూసుకున్నట్టయితే ఇది పంట తొలి దశ నుండి కూడా చివరి దశ వరకు కూడా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. మరి తొలి దశలో ఈ గుడ్డు నుండి పొదగబడిన చిన్న లార్వాలు మనం చూసుకున్నట్టయితే ఈ చిన్న లార్వాలు ఈ గుడ్ల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆకులను తొలి దశలో గోకి మనకి తినే అవకాశం ఉంది. దీని ద్వారా పైన ఈ పత్రహారితము లేకపోవడం వల్ల ఆకులపై మనకు చిన్నగా గీతలు కూడా కనబడే అవకాశం ఉంది. తర్వాత రెండవ దశ పురుగులు చూసుకున్నట్టయితే ఇది ఆకు సుళ్లలో చేరి లోపల ఆకు మొత్తాన్ని అంకురాన్ని మొత్తం తినేయడం వల్ల ఒక్కొక్కసారి మొత్తం మొక్కలు కూడా తొలి దశలోనే చనిపోయే అవకాశం ఉంది. ఇక తర్వాత దశలో చూసుకున్నట్టయితే పురుగు ఈ లార్వాలు ఆకులపై విచ్చలవిడిగా తినడం వల్ల ఆకులన్నీ కూడా మనము కత్తెరతోటి కోసినట్టయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనము తెలుగులో కత్తెర పురుగు అని చెప్పి చెప్పుకున్నాము. సో తర్వాత ఏంటంటే ఇది తర్వాత దశలో మరి కండెను అలాగే కంకిని కూడా పూర్తిగా తిని నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా ఏంటంటే ఈ పంట తొలి దశ నుండి చివరి దశ వరకు కూడా
దీని నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే దీని నష్టము సుమారుగా 20 మిలియన్ టన్నుల వరకు కూడా దిగుబడి మనకు ప్రపంచం మొత్తంగా మొక్కజొన్నలో అంత దిగుబడి కూడా ఈ పురుగు వల్లనే తగ్గుతుందని చెప్పేసి మనకు ఆధారాలు కూడా అంటే శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించడం జరిగింది. అయితే ఇదేంటంటే మనకు మన భారతదేశంలో ఇది 2018 జూలై మాసంలో ఇది ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాత వితిన్ 1 అంటే 1 నుండి 3 సంవత్సరాల లోపలనే మనకు ఇది భారతదేశం అంతటా అంటే ముఖ్యంగా మనకి ఈ జమ్మూ కాశ్మీర్ కానీ హిమాచల్ ప్రదేశ్ ఆ 2 ప్లేసులు తప్ప అంటే ఆ 2 రాష్ట్రాల్లో తప్ప మిగతా మొత్తం భారతదేశంలో ఉన్న మొక్కజొన్న పండించే అన్ని రాష్ట్రాల్లో కూడా దీని వ్యాప్తి అనేది మొత్తము అంటే దీని వ్యాపించడం జరిగింది ఈ పురుగు. సో అంత ఉధృతి ఉన్న ఈ పురుగు మరి రాబోయే రోజుల్లో మనకేందంటే ముఖ్యంగా మరి మనకు మొక్కజొన్ననే కాకుండా మరి వరి కానీ పత్తి కానీ అలాగే షుగర్ కేన్ కానీ అలాగే వివిధ కూరగాయ పంటల్లో కూడా దీని ఉధృతి మరి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి రైతులందరూ కూడా మరి ప్రస్తుతము మనం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పంటల సాగులో ఒక్కో దశలో ఒక్కో రకమైన చీడపీడలు పంటను నాశనం చేస్తాయి. అలాగే ఎలాంటి దశలో కత్తెర పురుగు సోకుతుంది, విత్తనం నాటుకునే సమయం నుంచి పంట పూర్తయ్యే కాలం వరకు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇందుకు లింగాకర్షణ బుట్టలతో పాటు ఎలాంటి ఎరువులను వినియోగించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. సమగ్ర యాజమాన్య పద్ధతులు కూడా చూసుకున్నట్టయితే చాలా యాజమాన్య పద్ధతులు మనం ఇవన్నీ కూడా మనం పాటించి మనము చక్కగా దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి దీని యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఏంటంటే ఇది మనం మొక్కజొన్న వేసుకున్నప్పుడు కంపల్సరీగా మరి మొక్కజొన్న వేయకుండా పంట మార్పిడి చేసుకోవడము, తర్వాత ఏంటంటే లోతైన దుక్కులు చేసుకోవడము, దానివల్ల ఏంటంటే లోపల భూమిలో ఏమైనా కోశ సదస్సులు ఉన్నట్టయితే కూడా వాటిని మనము సునాయాసంగా మనము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. పురుగు ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనము విత్తనం వేసే ముందు మరి విత్తన శుద్ధి ముఖ్యంగా మరి దీనికోసము ప్రత్యేకంగా విత్తన శుద్ధి కోసము సయాంట్రినిప్రోలు ప్లస్ థయోమిథాక్సమ్ అనే 2 కెమికల్ కాంబినేషన్లో మనకు మార్కెట్లో ఫోర్టాంజో డియో అనే కెమికల్ కూడా మనకు లభ్యమవుతున్నది. సో దీన్ని మనం కేజీ విత్తనానికి ఒక 6 ml చొప్పున పట్టించి విత్తుకున్నట్టయితే సుమారుగా ఈ పురుగు తాకి నుండి మనము ఒక 2 నుండి 3 వారాల వరకు కూడా ఈ పురుగు తాకి నుండి బయటపడే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మరి పంట తొలి దశలోనే మరి పురుగు ఉధృతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో రైతులకు మేము ఇచ్చే సూచన ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టలు అంటే ఈ కత్తెర పురుగు సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఒక 10 చొప్పున మనము పంట హైట్ కంటే కూడా ఒక ఫీట్ హైట్లో ఎప్పుడు మనం పెట్టుకొని ఈ పురుగుపై నిఘా ఉంచినట్టయితే సుమారుగా మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారానే మనకు ఒక ఎకరంలో ఒక 20 నుండి 30% వరకు పంట నష్టాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ పురుగులు అంటే ఈ మొగరెక్కల పురుగులు ఈ లింగాకర్షక బుట్టలు పడినట్లు గుర్తించిన వెంటనే అంటే ఒక్కొక్క బుట్టలో ఒక 3 నుండి 4 రెక్కల పురుగు పడినట్లు గమనించిన వెంటనే మనము ఈ పైపాటుగా వేప కషాయం 5% వేప కషాయం కానీ ఈ వేప నూనె కానీ 1500 ppm వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి మనం మొక్క భాగాలన్నీ తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు గుడ్లను నశింపజేయచ్చు. అలాగే మనకి పంట కాలంలో ఎక్కడ ఆకులపైన కానీ ఆకుకి కాండానికి మధ్యలో కానీ ఎక్కడైనా గుడ్లు కనబడిన వెంటనే కూడా గుడ్లను ఏరివేసి ఎప్పటికప్పుడు నాశనం చేయడము. సో దాని ద్వారా కూడా మనము ఈ పురుగు వ్యాప్తిని ఉధృతిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీని మనము మొక్కజొన్న పంట చుట్టూ కూడా నేపియర్ గడ్డిని ఒక 2 నుండి 3 వరుసలు మనం వేసుకున్నట్టయితే ఎందుకంటే ఇది నేపియర్ గడ్డికి బాగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మరి నేపియర్ గడ్డి మీద ముందు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ నేపియర్ గడ్డిని మనం పూర్తిగా పంట మీద ఆశించకుండా దీని మీద ఆశించినప్పుడు వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడము లేదా ఆ నేపియర్ గడ్డిని మనం తీసేసినట్టయితే కూడా ఈ పురుగు యొక్క వ్యాప్తిని మొక్కజొన్నలో తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా ఒక 2 నుండి 3 వరుసలు నేపియర్ గడ్డిని కూడా విత్తుకున్నట్టయితే కూడా ఈ పురుగు యొక్క
వ్యాప్తిని ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. మరి చాలా మంది రైతులు ఏంటంటే యూరియా అనేది ముఖ్యంగా నత్రజని ఎరువులు విపరీతంగా ఈ మొక్కజొన్నకు వాడుతున్నారు, మనం గమనిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మరి మోతాదుకు మించి నత్రజని ఎరువులను వాడినట్టయితే కూడా ఇది ఎప్పుడు బాగా పచ్చగా కనపడినట్టయితే మరి పురుగు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి బాగా అట్రాక్ట్ అయ్యి బాగా గుడ్లు పెట్టి బాగా పునరుత్పత్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ముఖ్యంగా నత్రజని ఎరువులు యూరియా లాంటివి పైపాటుగా వేసేటప్పుడు మాత్రం మోతాదుకు మించకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అలాగే మనకి మరి ఈ లింగాకర్షక బుట్టలు మనం అనుకున్నాం కదా, ఈ లింగాకర్షక బుట్టల్లో పురుగు 3-4 రెక్కల పురుగులు పడినట్టు గమనించినట్టయితే మరి తొలి దశలో అవకాశం ఉన్న చోట మనము ఎకరానికి ఒక 50,000 చొప్పున ఈ ట్రైకోగ్రామా ప్రిటియోజామ్ కానీ టీలినామస్ రీమస్ అనే గుడ్డు పరాన్నజీవులను మనం విడుదల చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు వ్యాప్తిని అలాగే పురుగు ఉధృతిని మనము తొలి దశలోనే తగ్గించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏంటంటే మనకు జీవ నియంత్రణ మందులైన ముఖ్యంగా మనకు మార్కెట్లో కూడా దొరుకుతున్నవి. ఇవి ఏంటంటే బెవేరియా బెసియానా కానీ లేకపోతే మెటారిజం ఎన్సోప్లియా కానీ లేకపోతే మనకు నోమురేరియా రిలీ కానీ వట్టిసీలియం లకాని కానీ సో ఇలాంటి జీవ నియంత్రణ మందులు కూడా బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి సో ఈ మందులను మనం ఒక 5 గ్రాముల లీటర్ నీటికి మనము కలిపి మనము ఆకు సుళ్ళల్లో అంటే మొక్క సుళ్ళల్లో మనం పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే కొద్దిమంది రైతులు కూడా మనకు ఇది 9:1% ఇసుక అలాగే సున్నాన్ని కలిపి కూడా పంట తొలి దశలోనే ఒకసారి ఆకు సుడులు మనకు తయారైన వెంటనే మరి ఇది ఆకు సుళ్ళల్లో పడుకొని రాత్రంతా పడుకొని తిని మరి నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆకు సుళ్ళల్లో మనము ఎక్కడైతే ఈ పురుగు గమనించిన వెంటనే ఆ మొక్కకి చుట్టూ ఉన్న 5-6 మొక్కలకి కూడా ఆకు సుళ్ళల్లో ఇది 9:1 నిష్పత్తిలో ఈ ఇసుక సున్నము కలుపుకొని మనం వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పురుగు వ్యాప్తిని పురుగు ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక చివరగా ఏంటంటే మన గత్యంతర పరిస్థితి లేనప్పుడు మరి మనం ఇవన్నీ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఇక పురుగు ఉధృతి బాగా ఉన్నట్టయితే మనం పంట తొలి దశలో మనము ఈ వేప కషాయము వేప నూనెతో పాటు కూడా మనము ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.5 గ్రామ్స్ లీటర్ నీటికి లేదా క్లోరాంట్రినిప్రోల్ అనే మందును 0.4 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ ఒకవేళ పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే మనము ఈ స్పైంటోరామ్ అనే మందును మనము 0.5 ml లీటర్ నీటికి కలిపి ఈ ఆకుసులలో పడేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతిని చాలా వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంది. రైతులకు సూచన ఏంటంటే ఈ పురుగు దశ అంటే 4 నుండి 5 దశలో ఉన్నట్టయితే మరి పెద్ద పెద్ద లార్వాలు ఉంటాయి కాబట్టి మనం పిచికారీ చేసే మందులు పనిచేయవు. కాబట్టి సో మరి అలాంటి సందర్భంలో ఏంటంటే పురుగు యొక్క దశను బట్టి కూడా మనము ఈ విషపు ఎరను తయారు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషపు ఎరను తయారు చేసుకోవడానికి కూడా మనకేంటంటే ఒక 10 కేజీల తౌడు 2 కేజీల బెల్లము ఒక 100 గ్రాముల ఈ థయోడికార్బ్ అనే మందును మనము కలిపి సో ఉదయం పూట కలుపుకొని మనము సాయంత్రం పులిసిన తర్వాత సాయంత్రం వేళల్లో మనము ఈ ఆకు సుళ్ళల్లో అంటే మొక్క సుళ్ళల్లో వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మనం స్ప్రే కంటే కూడా ఈ విషపు ఎర చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి సో విషపు ఎరను కూడా మనము ఆ సుళ్ళల్లో వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మరి రైతులు గమనించాల్సింది ఏంటంటే ఇది ఈ ఆకు సుళ్ళ నుండి సుమారుగా 60 నుండి 70 రోజులప్పుడు ఎప్పుడైతే ఈ కంకులు స్టార్ట్ అవుతుంటాయో మరి ఆ టైంలో ఏంటంటే ఇది ఆకు సుళ్ళ నుండి బయటకు వచ్చి మరి కండెను ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చే రైతుకు ముఖ్యమైన సూచన ఏంటంటే ఒకవేళ రైతుకి అవకాశం ఉన్నట్టయితే ఈ ఆకు సుళ్ళ నుండి బయటకు వస్తుంది కాబట్టి సో కంకిని ఆశిస్తుంది. కాబట్టి మరి ఆ దశలో మనము కంకి పైన ఈ విషపు మందులు పిచికారీ చేయకుండా, ఎందుకంటే మొక్కజొన్నను మనం పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడతాము, మనం కూడా తింటాం కాబట్టి ఆహారంగా మరి కండల పైన ఎక్కడైతే ఈ తలసుంచులాగా ఉంటుందో ఆ కొనల మీద మనము ఈ వేప కషాయాన్ని
ప్రతి కండ మీద కూడా పిచికారి అవకాశం ఉన్నట్టయితే పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఆ వేప వాసనకు ఈ మొక్కజొన్న ఈ కత్తెర పురుగు లోపలికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విధంగా కూడా రైతులందరూ ఆ విధంగా చేసుకున్నట్టయితే కూడా మనం ఈ పురుగు వల్ల జరిగే నష్టాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న సాగును కొంతమంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. కానీ ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకపోయినా కత్తెర పురుగు ఉధృతి తీవ్రంగా పెరుగుతుంది. మరి ఇందుకు ఎలాంటి ఎరువులను పిచికారీ చేయాలి? మొక్కజొన్న సాగులో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలి? దీనివల్ల రైతుకు ఎలాంటి లాభాలు ఉంటాయన్న అంశాలు ఇప్పుడు చూద్దాం. ఇంత యాజమాన్య పద్ధతులు మరి ఇంత నష్టము కలిగిస్తున్న ఈ పురుగుపై మరి మొక్కజొన్న రైతులందరూ కూడా మరి సామూహికంగా మరి రాబోయే రోజుల్లో ఏంటంటే ఇది మొక్కజొన్ననే కాదు, వరిని, అలాగే తర్వాత చెరుకుని, అలాగే కూరగాయ పంటల్ని, పత్తిని కూడా ఆశించి మరి నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరింత ఈ పురుగు వల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి అందరూ కూడా సామూహికంగా రైతులందరూ కూడా మరి ఈ పంట గురించి అంటే ఈ కత్తెర పురుగు గురించి సమగ్ర యాజమాన్య పద్ధతులు సామూహికంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మరి రాబోయే రోజుల్లో ఈ పురుగు ద్వారా వచ్చే నష్టాన్ని తగ్గించుకుంటూ మరి అది మొక్కజొన్నలో ముఖ్యంగా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా రైతులందరూ ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఈ పురుగు ఉధృతికి గల మనకి కారణాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పురుగుకి అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉండడము, తర్వాత ఏంటంటే ఈ పురుగుకి నిద్రావస్థ దశ, ముఖ్యంగా ఏంటంటే మనకి పంటలో అంటే పురుగులో ఈ కోశస్థ దశలో ఈ నిద్రావస్థ దశ అనేది సాధారణంగా ఉంటుంది. కానీ ఈ పురుగుకి ఏ దశలో కూడా నిద్రావస్థ దశ లేకపోవడం వల్ల దీని ఉధృతి అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఈ పురుగుకి అధిక సుదూర ప్రాంతాలకు వెళ్ళే సామర్థ్యము, అలాగే మరి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే విపరీతమైన ప్రత్యుత్పత్తి సామర్థ్యము, అలాగే ఏంటంటే ఒకవేళ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టయితే మొక్కజొన్నలో మరి ప్రతి దశను అటాక్ చేసుకుంటూ అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యము కలిగి ఉండడము, అలాగే ఒక్క రాత్రే ఇది సుదూర ప్రాంతాలు ముఖ్యంగా ఏంటంటే ఒక రాత్రే 100 కిలోమీటర్ల వరకు కూడా ఇది ప్రయాణించే సామర్థ్యము. సో ఈ విధంగా ఇవన్నీ మంచి అంటే వీటికి ఉండడం వల్ల దీని యొక్క దీని యొక్క సామర్థ్యం ఇంత ఉండడం వల్ల ఈ పురుగు యొక్క వ్యాప్తి కానీ ఉధృతి కానీ చాలా వరకు మనకు పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చును. దీన్ని నియంత్రించడం కూడా ఇబ్బంది అని చెప్పవచ్చును. ముఖ్యంగా ఏంటంటే ఈ మొక్కజొన్న మరి చాలా చోట్ల ఏంటంటే అచ్చం మొక్కజొన్ననే వేయడం అనేది చాలా చోట్ల రైతులు వేస్తున్నారు. మరి ఎకరాలు మొక్కజొన్న కనబడినట్టయితే కంపల్సరీగా ఈ కత్తెర పురుగు ఉధృతి అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మరి అలా కాకుండా అక్కడక్కడ మొక్కజొన్న ఉండి లేకపోతే ఈ మొక్కజొన్నలో మనం అంతర పంటగా ముఖ్యంగా పెసర్లు కానీ, మినుము కానీ, బొబ్బర్లు కానీ అలాంటి పంటలు మనం అంతర పంటగా వేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు ఉధృతి కూడా చాలా వరకు మనకి వ్యాప్తి కానీ ఉధృతి కానీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మరి ఓన్లీ మొక్కజొన్ననే కాకుండా మరి అంతర పంటలు కూడా వేసుకున్నట్టయితే ఆ దిశగా ఆలోచించినట్టయితే మరి ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతి బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తొలి దశలో ఏంటంటే చిన్న లార్వాలు మనకి ఆకులపైన ఇట్లా మొత్తం ఇట్లా తొలుస్తుందండి, ఇట్లా స్క్రేప్ చేస్తుంది. ఆకులు పత్రహారితాన్ని గోకి తినడం వల్ల ఇట్లా మనకు తెల్లటి పొరలు కనపడతాయి ఆకుల మీద. సో ఇది ఫస్ట్ తొలి దశలో. తర్వాత దశలో ఏంటంటే ఇది సుడులోకి వెళ్ళిపోతుంది. లార్వాలు ఇవి లోపలికి వెళ్ళిపోయి దీంట్లో మనకి పడుకుంటాయి అన్నమాట. ఈ సుళ్ళల్లో ఇది పడుకొని ఇది చూడండి, ఇక్కడ మనకి లార్వా కనపడుతుంది కదా, దీంట్లో ఇది మొత్తం తిని దీని మలాన్తోని మొత్తము నింపుతుంది అనమాట, విసర్జితంతో మొత్తం నింపుతుంది అనమాట. ఇట్లా ఇది పొద్దునంతా పడుకుంటుంది లోపల ఈ సుళ్ళల్లో. తర్వాత ఏంటంటే మనకు రాత్రి బయటకు వచ్చి ఈ విధంగా ఆకులను ఇష్టం వచ్చినట్టు కత్తిరించి మనకు మొత్తం డ్యామేజ్ చేస్తుంది అనమాట. అందుగురించే దీన్ని కత్తెర పురుగు అన్నాం అనమాట. తర్వాత దశలో ఏంటంటే ఇది మళ్ళీ మనకేమైతే బయటకు వస్తుంది. బయటకు వచ్చి మనం ఇందాక అనుకున్నాం కదా, ముఖ్యంగా ఏంటంటే ఇది ఇట్లా కండె నుండి అంటే ఇది ఆకుసుల నుండి బయటకు వచ్చి 60-70 రోజుల్లో
ఎప్పుడైతే ఈ మొక్కజొన్న కండే ఫామ్ అవుతుందో ఈ కండ లోపలికి ఇక్కడ నుండి లోపలికి వెళ్తుందండి జనరల్గా. సో అందుగురించి ఇందాక మనం చెప్పాము, ఇక్కడ వేప కషాయం కానీ వేప నూనె కానీ రైతులు మనకి ఇక్కడ పిచికారీ చేసినట్టయితే ప్రతి కంకి మీద కొంచెం కొంచెం పిచికారీ చేసినట్టయితే ఇది చేదైపోతుంది. కాబట్టి దీంట్లోకి ఈ లార్వాలు వెళ్ళకుండా మనకు నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా లోపలికి వెళ్ళేసి ఇది పడుకొని లోపల మొత్తం కండెను నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. ఇది కోశస్థ దశ. ఇది కోశస్థ దశలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రెక్కల పురుగు తయారవుతుందండి. మళ్ళీ రెక్కల పురుగు తయారై బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడన్నా రైతు పొలంలో మొక్కజొన్న ఎక్కడైతే ఉందో మళ్ళీ అక్కడ వాలి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అది మనకు ఎంటర్ అయ్యి మొత్తం ఇక్కడ మనకు తిని లోపల కంకిని నష్టం చేసే అవకాశం ఉందన్నమాట. సో అందు గురించి ఏంటంటే రైతులకు ఈ ప్రాంతంలో మనము వేప కషాయం లాంటిది పిచికారీ చేసుకున్నట్టయితే ఇది చేదవుతుంది కాబట్టి సో ఇది లోపలికి వెళ్ళి తినడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా కూడా మనం చేసుకుంటే బాగుంటుంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.